ఇక ఏపీ అసెంబ్లీలో రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపు విషయంపై ఆర్&బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు మీటింగుల కోసం వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మొక్కలను నరికివేసిన దుస్థితి ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల విస్తరణ పనుల్లో అడ్డు వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ రహదారుల పచ్చదనం కోసం సివిల్ పనుల ఖర్చులో 1% హైవేల వెంబడి మొక్కల పెంపకం, నిర్వహణకు కేటాయిస్తున్నారని తెలిపారు. రోడ్ల మధ్య ఇరువైపులా అవెన్యూ మొక్కలు నాటాలని మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. నియోజకవర్గంలోనే దాదాపుగా 18 చెట్లను కూడా మేము శాంక్షన్ చేశాము. ఈ యొక్క అదే కాకుండా నేషనల్ హైవేస్ లో అధ్యక్ష దహరాలో చెట్లను కూడా చాలా ఎండిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేటువంటి రహదారులను కూడా మళ్ళీ చెట్లను కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సంరక్షణ వాళ్ళ ఆదేశాలతో ఈరోజు రోడ్లకు ఇరువైపులా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని తమరి ద్వారా తెలియజేస్తాం. మొదటి ప్రశ్నగా అవునండి, జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారుల విస్తరణ పనులు చేపట్టేటప్పుడు రోడ్ల విస్తరణలో భాగంగా వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నారు. బి ప్రశ్నకు మొదటి సమాధానంగా, జాతీయ రహదారులు, పచ్చదనము, వాటి నిర్వహణ కోసము మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది. సివిల్ వర్క్స్ ఖర్చులో 1% జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకము మరియు వాటి నిర్వహణ కోసం కేటాయించబడుతుంది. రోడ్డు మధ్య భాగంలో, మీడియన్లో మరియు రహదారి రెండు వైపులా అవెన్యూ మొక్కలు నాటడం పనులు IRC SP 21 ల్యాండ్స్కేపింగ్ మరియు చెట్ల నాటడం మార్గదర్శకాలు కూడా ప్రకారం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రైట్ ఆఫ్ వే, భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతుంది మరియు రైట్ ఆఫ్